ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమావా, ఇంకెన్ని రోజులు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తావు? గైజ్, నేను ఇప్పుడే గంగవరం బీచ్లో ఉన్నాను. హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగరే రాలేదు. ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి గంగవరం బీచ్కి వెళ్తున్నాం. అసలు ప్లాన్ అయితే అరకులో కటికి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం. పెద్ద ప్లానింగే. మా బబ్లు గారు ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. సో వాటర్ ఫాల్స్కి వెళ్తే ఇటు హైదరాబాద్ వెళ్ళినట్టుగానే మేము గంగవరం బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. నేను ఫస్ట్ టైం ఈ బీచ్కి వెళ్ళడం. మా వాళ్ళ గురించి తెలిసిందే కదా, వాళ్ళు ఆల్రెడీ ఈ ప్లేస్ కవర్ చేస్తారు, నేనే లేటు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఈ గంగవరం బీచ్ వైజాగ్ నుంచి 25 km ఉంది అండ్ గాజువాక్ నుంచి 12 to 13 km వస్తుంది. లొకేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైనలీ గంగవరం బీచ్కి అయితే వచ్చేసాం. ఈ బీచ్ ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం బీచ్ వ్యూ చూడడానికి కొండపైకి అయితే వెళ్ళాలి. వెళ్తున్న దారిలో కొండ మీద టెంపుల్ కూడా ఉంది. సో అది ఈ బీచ్కి యూనిక్నెస్ అనమాట. అబ్బా, ఏదో అనుకున్నాను కానీ ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంది అసలు. పీస్ఫుల్గా ఉంది, వ్యూ అయితే అదిరిపోయింది. చుట్టూ వాటర్, మధ్యలో ఒక చిన్న కొండ, దాని మీద మనం ఉన్నాం. ఇక్కడ గాలి చాలా ఫాస్ట్గా వస్తుంది. మా ప్రణీత్ గారిని ఒక కంట కనబెడుతూ ఉండాలి మేము, ఈ గాలికి ఎగిరిపోతే. లేకపోతే ఈ స్పాట్లో ఒక స్పెషల్ ఉంది, అది మిస్టీరియస్ స్టోన్ అనమాట. సో జస్ట్ కిడింగ్, కానీ నిజంగా ఈ రాయిని చూసాక నా బ్రెయిన్లో ఒక చిన్న సీన్ రన్ అయింది వెంటనే. సేమ్ డౌట్, అలా ఎలా పెట్టారా అనుకున్నాను నేను కూడా. బట్ అలా పెట్టడం చాలా కష్టం. నేనైతే ఇది నేచురల్ ఫార్మేషన్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు నా కమెంట్స్లో చెప్పండి. ఇంకా షురూ మాస్టర్ ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసాం. నేను, ప్రణీత్, బబ్లు గడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మా సోమేష్ గాని నువ్వు కూడా కొన్ని ఫొటోస్ తీసుకోరంటే నాకేం వద్దురా అన్నాడు. ఏం తాగుతావు? నేను తాగను. భయపడొద్దు, చెప్పు ఏం తాగుతావు? ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. ఇప్పుడు మనం కొండ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి వెళ్దాం. చూస్తున్నారు కదా, వెళ్తున్న దారి ఇలా ఉంటది. జాగ్రత్తగా ఆచి తూచి అడిగేయాలి. కొండ ఎడ్జ్ నుంచి నడవాలి మనం. ఏ మాత్రం మిస్ అయిందా అంతే, జారువలు జారీయడమే. ఫైనల్లీ బ్యాక్ సైడ్ వ్యూకి అయితే వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ అంతా పోర్టు అండ్ కొండలు ఉన్నాయి. రైట్ సైడ్ మొత్తం సముద్రమే. గాలి మాత్రం ఉదు తుఫాన్ వచ్చినట్టు వస్తుంది. గైస్, మీకు ఈ వీడియోలో ఆ కంటైనర్లు, ఆ పోర్ట్ అంతా కనిపిస్తుంది కదా, దీని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు చెప్తాను ఉండండి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. సో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో పోర్ట్ ఏదైతే మీరు చూస్తున్నారో, ఇక్కడే మన పుష్ప 2 మూవీ షూటింగ్ అయితే జరిగింది. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పుష్ప 2లో స్టార్టింగ్ సీన్ ఉంది కదా, అల్లు అర్జున్ జపాన్ వెళ్తాడు, ఫైట్ సీన్. సో అదంతా ఇక్కడ షూట్ చేశారనమాట. సో నాకు ఈ ఇన్ఫర్మేషన్ మా ప్రణీత్ గడి వల్ల తెలిసింది. దయచేసి మీరు మాత్రం ఇలా చేయకండి. గాలి చాలా ఫోర్స్ గా ఉంది. ఇది ఎంత ప్రమాదమో మీకు చూపించడానికి నేను ఎక్కాను. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఈ స్పాట్ లో ఏ మాత్రం అటు ఇటు అయినా నలుగురిని జారబులు జారేస్తాం. ఇప్పుడు మన పాస్పోర్ట్ లేకుండా, ఫ్లైట్ ఎక్కకుండా ఓ మంచి ఫారెన్ బీచ్ వ్యూని అయితే చూపిస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫారెన్ వైబ్ అయితే వచ్చేసింది. వెల్కమ్ టు ఫారెన్ అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఒకవేళ మీకు అనిపించకపోతే అర్జెంట్ ఈ ప్లేస్కి వచ్చేయండి, అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంకోండి, ఇదే మన కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి పైకి నడుచుకుంటూ రావాలి. అమ్మ బాబోయ్, మా సోమేష్ గడ్ ఏంటి ఇంత ఎడ్జిన్ నుంచున్నాడు? అక్కడ గాలి చూసారా ఎంత హెవీగా వస్తుందో? ఈడొకడు మాట వెండు. ఏదేమైనా ఈ లొకేషన్ చాలా బాగుంది, అలానే డేంజర్ కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కిందకు కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మా బబ్లు గడికి ట్రైన్ లేట్ అయిపోవడంతో ఇంక స్టార్ట్ అయిపోయాం. చూసారా ఎంతమంది వస్తున్నారో? ఈవినింగ్ 5 అవుతుంది కదా, ఇప్పుడు బాగుంటుంది లొకేషన్. ఇంకా ఇల్లు మొత్తం ఒకటే ఫ్యామిలీ అనుకుంటా. అది బామ్మగారు కూడా వచ్చేసారు. చాలా గ్రేట్ ఈవిడ. ఇంత పై వరకు మెట్లెక్కి బాగానే వచ్చేసారు. మన బామ్మలందరికీ ఇన్స్పిరేషన్ ఈవిడ. వ్యూ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ అయితే చెప్పొచ్చు. ఇంకో ఇలా టెంపుల్ పక్క నుంచి వెళ్ళాలి మనం, రిటర్న్ లో అయినా వస్తున్నప్పుడు అయినా ఇలాగే వెళ్ళాలి. అబ్బో, ఇదేదో పెద్దగానే ప్లాన్ చేశారు. పైన మొత్తం సామాన్లన్నీ పట్టుకుపోతున్నారు. నైస్ రా బిట్టు.
అంటే ఎస్ ఈ మెట్ల మీద నుంచి వ్యూ కూడా బాగుంది, కానీ బీచ్ కనిపించదు. ప్రాపర్ పోర్ట్ అయితే కనిపిస్తుంది, మన పుష్ప షూటింగ్ పోర్ట్ అంతా. ఈ వ్యూ కూడా బాగానే ఉంది, ఏంటో అన్ని నచ్చేస్తున్నాయి నాకు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మీకు వీడియోలో అంత అనిపించకపోవచ్చు, బట్ లైవ్లో అయితే చాలా బాగున్నాయి అన్ని. పాపం వీళ్ళు పేపర్ ప్లేట్స్ తీసుకుని వచ్చారు, అవేమో గాలికి ఎగిరిపోతున్నాయి. చాలా మంది ఇక్కడికి పిక్నిక్ లాగా వచ్చారు, బాగుంది, బాగా ప్లాన్ చేసుకున్నారు అందరూ. ఈ పొడ్డు పరిగెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. మా ఫ్రెండ్ కూడా అనే కోడిపిల్ల పట్టుకున్నాడు. శుక్రియా ఆంటీ, ధన్యవాద్. అయిపోయింది మామ, ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. మీరు ఈ ప్లేస్కి వస్తే ఈవినింగ్ 6:30కి రిటర్న్ అయిపోండి, ఎందుకంటే ఇది సిటీకి చాలా దూరంలో ఉంది, సేఫ్ కూడా కాదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ సన్సెట్ అయిపోయాక స్టార్ట్ అయిపోండి. అండ్ మీకు రోడ్స్ కూడా అంత బాగో, వర్షం రోజు అయితే ఇంకా రోడ్ మీకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అవండి సంగతులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోవా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.